దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవుడు తన ప్రజల్ని కాపాడడానికి, రక్షించడానికి, వారి పొరపాట్లలో వారు పడిపోకుండా ఉండడానికి, ఏ పరిస్థితులలో వారు తప్పిపోయారో దేవునికి తెలుసు కాబట్టి వారిని తప్పించడానికి ఆయన నిర్ణయించిన, ఆయన ఎన్నుకున్న, ఆయన ప్రేమిస్తున్న ఆయన పిల్లల్ని ఆయన సంపాదించడానికి ఎన్నో నియమాలను, ఎన్నో రూల్స్ని దేవుడు కలగజేసి మరీ వారిని తప్పిస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు తప్పించడానికి ఎన్నోసార్లు ఎన్నో వచనాలను నీ ముందు పెట్టాడు, ఎన్నో మార్గాలను నీ ముందు పెట్టాడు. ఆయన రక్షణను మనల్ని మాత్రమే కాదు, ఆయన మనల్ని వారసత్వంలోనికి కూడా నడిపిస్తున్నాడు. రక్షణలోనికి మాత్రమే కాకుండా వారసత్వంలోనికి కూడా నడిపిస్తున్నాడు. వారసత్వంలోనికి నడిపించడానికి ఆయన కొన్ని ప్రత్యేకమైన నియమాలు నియమించాడు. రక్షణలోనికి నడిపించడానికి కొన్ని ఆజ్ఞలు నియమిస్తే, వారసత్వంలోనికి నడిపించడానికి కొన్ని నియమాలు నియమించాడు. నీవు ఆయన వారసుడవు కావాలంటే, ఆయన వారసత్వంలో నువ్వు పాలి భాగస్థుడవు కావాలంటే, ఆయన నియమించిన నియమములలో మొట్టమొదటిది మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకోవాలి. రెండవది, మనం ఆయన వారసులం కావాలంటే ఆయన కొరకు, ఆయన ఇష్టం కొరకు, సత్యం కొరకు శ్రమపడే అనుభవంని ఇష్టపడే వారం కావాలి. సత్యం ఇది అని తెలుసుకుంటే దానికోసం నిందింపబడ్డానికైనా, అవమానింపబడ్డానికైనా, ఒంటరవ్వడానికైనా, ఏదైనా పోగొట్టుకోవడానికైనా, ఎంతకు తెగించడానికైనా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఎవరు సంసిద్ధులో వారు ఆయన వారసులు అవుతారు. ఇది నియామకం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆయన కొరకు దాన్ని పోగొట్టుకుంటారో వారు అది అక్కడ సంపాదించుకుంటారు. ఆయన పని జరగడమే ప్రాముఖ్యం. ఆయన చిత్తం ఈ భూమి మీద నెరవేరడానికి నేనేమైపోయినా పర్వాలేదు అనుకునే ఆలోచన విధానం పౌలు గారికి ఉన్నది. ఏమంటాడు? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అవసరమైతే నేను క్రీస్తునకు వేరై అంటాడు. అక్కడ క్రీస్తునకు వేరై శాపగ్రస్తున్నైనా అవుతాను, కానీ వారిని సంపాదించి తీరుతానంటాడు, వారిని కాపాడుతాను. ఈ భూమి మీద దైవ కార్యానికి అన్నిటికంటే ప్రాధాన్యతనివ్వడం వారసత్వానికి ప్రారంభం. అది మీ జ్ఞాపకం ఉందా? క్రీస్తు కొరడా పట్టుకొని, కొరడా చల్లు అనిపిస్తూ మందిర ఆవరణములో వ్యాపారం జరిగిస్తున్న ప్రతి బల్లలను పడద్రోస్తున్నప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? అదంతా చూసి దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి కుమారుని పక్షించుచున్నదన్న మాట నెరవేరుతున్నది అని అన్నారు. కాబట్టి దేవుని సంఘంలో దేవుని నియమాన్ని చేయడం కొరకు కొన్ని కఠిన కర్తవ్యాలను నిర్వర్తించడం కూడా వారసత్వ భాగ్యమే, వారసత్వ నియమమే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఈ భూమి మీద నెరవేర్చడానికి నేనున్నాను అనుకునే వారందరూ ఆయన వారసులు అవుతారు. ఇందుకోసం శ్రమ పడాలి, కన్నీళ్లు కార్చాలి, కొన్నిసార్లు తెగించాలి, కొన్నిసార్లు గాయపడాలి, ఒంటరి వారం అవ్వాలి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, మనవారే మనల్ని అపార్థం చేసుకుంటారు. ఇన్ని జరిగినా సరే ఆయన్ని ప్రేమించేవాడు ఆయనకు వారసుడవుతాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. వారసులు అవ్వడానికి దేవుడు శ్రమను నియమముగా పెట్టాడు. ఇది ఎక్కడుంది? రోమా 8:17 ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకొక నియమాన్ని కూడా పెట్టాడు. వారసులం అవ్వాలి అంటే వారసుడైన కుమారుని స్వారూప్యములోనికి రావాలి అనే నియమాన్ని పెట్టాడు. వారసులం అవ్వాలంటే వారసుడైన కుమారుని స్వారూప్యములోనికి రావాలి. ఇది ఎక్కడుంది? రోమాపత్రిక 8:29 ఉంది. సరే, రెండు చదివేద్దామా? రోమాపత్రిక 8:17, రోమాపత్రిక 8:29. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చూసారా? శ్రమను నియమముగా పెట్టాడు. ఆయనతో శ్రమ పడాలి అంటే ఆయనకు నచ్చింది చెయ్యాలి. ఆయనకు నచ్చింది చేస్తే శ్రమ తప్పదు, గాయం తప్పదు, విరిగి నలగడం తప్పదు. అయినా సరే నేను ఆయన్నే ప్రేమిస్తాను. ఇది వారసుని లక్షణం. అయితే ఆయనతో శ్రమ పడితే ఏమవుతామంట? ఆయన తోడి, ఇది మర్చిపోకండి. ఆయన వారసుడే, ఆయన తోడి వారసులం అవుతాం మనం. స్తుతి కలుగునుగాక. ఇప్పుడు 8:29 చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏమవుటకంట? జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు స్వారూప్యములోనికి మనల్ని దేవుడు నియమించాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మనం వారసులం అవుతాం. చూడండి, దేవుడు నియమించిన నియమము ప్రకారముగా మన విశ్వాసము కట్టుకుంటే ఆయన అనుకున్న స్వారూప్యంలోనికి వెళ్తాం.
మనకు నచ్చినట్లుగా మనం ఉండాలనుకుంటే సాతాను అనుకున్నటువంటి స్వారూప్యంలోనికి వెళ్తాం. మనలోని స్వబుద్ధి వాడి స్వారూప్యం, మనలోని విధేయత క్రీస్తు స్వారూప్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో అవిధేయతను నాటింది సాతాను, విధేయతను నేర్పించింది క్రీస్తు. మొట్టమొదటిగా ఆదామవ్వలకు అవిధేయతను అలవాటు చేసింది ఎవరు? సాతాను. అది మన స్వభావంలోనికి వచ్చేసింది. అయితే క్రీస్తు మనకు విధేయతకు మాదిరినిగా ఉంచాడు. క్రీస్తు ఎలాంటి వాడంట మనకు? అందుకే ఒకని వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో, అవిధేయులుగా చేయబడిరో, అలాగే ఇంకొకని వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. మొదటి ఆదాము వలన మనం అందరం పాపులం, అవిధేయులమైతే కడపటి ఆదామైన క్రీస్తు వలన మనం నీతిమంతులం, విధేయులం. స్తుతి కలుగునుగాక. స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనస్తత్వము వారసత్వ లక్షణం. అందుకే వారసుడైన క్రీస్తు ఏమన్నాడంటే, తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను, నా అంతట నేనేమి చేయను, ఆయన ఇష్టమే నా ఇష్టం అన్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడు, ఆయన చిత్తము చెయ్యడమే నాకు ఆహారము అని అంటాడు. ఆయన చిత్తము చేయుటకే వచ్చి తిని అన్నాడు. ఈ చివరి దినాల్లో మనం వారసులం అవ్వాలంటే ఈ లక్షణం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సాతాను మన ఆలోచన చెరిపేస్తాడు. కాబట్టి ఆయన మనల్ని రక్షణలోనికి నడపడానికి, రక్షణ పోకుండా మనకు అడ్డుగా నిలవడానికి ఎన్నో ఆజ్ఞలను నిర్మించి పెట్టాడు. అయితే వారసులం అవ్వడానికి మాత్రం పూర్తి బాధ్యత మనమే వహించాలి. నిన్ను తప్పించడం ఆయన పని అయితే ఎదగాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఇలా ఎదగడానికి కూడా, వారసులు అవ్వడానికి ఇంకో నియమాన్ని కూడా పెట్టాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 1-4 వచనాల్లో చాలా స్పష్టంగా అక్కడ సంరక్షకులను, గృహ నిర్వాహకులను చూపిస్తున్నాడు. సంరక్షకులు ఎవరు? సంఘ కాపరులు. గృహ నిర్వాహకులు ఎవరు? కొరింథీ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా వాక్య మర్మము బోధించేవారు గృహ నిర్వాహకులు. ఇప్పుడు ఒక వ్యక్తి వారసుడై ఎదగాలి అంటే కాపరి సహాయం కావాలి, అట్ ద సేమ్ టైం వాక్య మర్మం బోధించే గృహ నిర్వాహకుని సహాయం కూడా కావాలి. వీరిరువురిని గుర్తుపట్టని వాడు వారసుడయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి స్వయం వైరుధ్యాన్ని చెప్తాను. స్వబుద్ధిని వారని వాడు వారసుడవుతాడు, శ్రమను పడడానికి ఇష్టపడేవాడు వారసుడవుతాడు, దేవుని చిత్తం కొరకు తన చిత్తాన్ని చంపుకునేవాడు వారసుడవుతాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవాడికి గృహ నిర్వాహకుని గుర్తించే స్వభావం లేకపోతే వారసుడు కాలేడు, వారసత్వ నియమములో దాసుడవుతాడు. చాలా పెద్ద మాట అనేశాను. క్రైస్తవ సమాజానికి ఈ పదాన్ని మొదటిసారి పరిచయం చేస్తున్నాను. వారసత్వ నియమములో దాస్యత్వం కూడా ఉంది. గుండె పగిలిపోయే మాటలు ఇవి భక్తుల జీవితాల్లో. వారసత్వ నియమములో దాస్యత్వం కూడా ఉంది. వారసత్వ నియమం ఉంటుంది. ఎందుకంటే ఇతను ఏం చేశాడు? ఆయన కొరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, ఆయన కొరకు స్వబుద్ధిని చంపడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టమే నా ఇష్టం అన్నాడు. దేవుని సంఘంలో ఆయన చిత్తం జరిగి తీరాలన్నాడు. త్యాగం చేశాడు, కష్టపడ్డాడు, ఒంటరయ్యాడు, విరిగి నలిగాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఇంత మాత్రమే కాకుండా మరొక ప్రాముఖ్యమైన లక్షణం కూడా ఉంది ఇతనిలో. ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి అతన్ని ఎప్పుడు భక్షిస్తూ ఉంటుంది. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన చిత్తమే నా జీవితం అనుకునే లక్షణం. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నవాడికి గృహ నిర్వాహకుని గుర్తుపట్టే లక్షణం లేదనుకోండి, అంటే వాక్య చిత్తమును, వాక్య మర్మమును గుర్తుపట్టే లక్షణం లేదనుకోండి, ఇతడు వారసత్వపు ఉన్నత సింహాసనం ఎక్కడానికి యోగ్యుడు కాదు. కానీ వారసత్వపు లక్షణాలలో ఇతను పాలిభాగస్థుడు కాబట్టి శ్రమ పడిన ఎడల వారసుడని ఉందా లేదా? కాబట్టి వారసుడే కానీ దాసుడవుతాడు. ఏం మాట్లాడుతున్నారు కిరణ్ పాల్ గారు? మీరు ఇచ్చే స్టేట్మెంట్ కనీసం వాక్యాధారం ఉందా? వాక్యాధారం ఏమిటండి? గ్రంథాధారంగా ఒక 100 పేజీలు రాయగలిగినంత సత్య నిరూపణ ఇదంతా కూడా. ఆమేన్. చూడండి ఒకసారి గలతీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి చదవండి. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికినీ కర్త అయ్యున్నను, బాలుడయ్యున్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ వచనాలలో మీరు చాలా ప్రాముఖ్యమైన సంగతులు చూడగలరు. మొదటి వచనం చూడండి, అక్కడే ఉంది. మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను. ఏమిటంట? వారసుడు అన్నింటికి కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికిని ఏ భేదము. విశ్వాస జీవితంలో బాల్యం అంటే అర్థం ఏమిటి? పౌలు గారు అంటారు, నేను మీకు పాలే పోసాను, బలమైన ఆహారం పెట్టలేదు.
బాల్య దశలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పాలు మాత్రమే, అంటే మూలోపదేశాలు మాత్రమే వినేవారు బాలురు. అయితే వారసులే, ఎందుకంటే క్రీస్తు కోసం శ్రమ పడతారు, క్రీస్తు చిత్తమే నా చిత్తం అంటారు, ఆయన కోసం దేన్నైనా తెగించడానికి ఇష్టపడతారు, సాతాను ఎన్ని రకాలుగా హింసించిన ఓపికతో ఉంటారు, క్రీస్తే నా దేవుడు అని బ్రతుకుతారు. వీరు క్రీస్తు పిల్లలే, కానీ బాలురు. కానీ బాలుడై ఉన్నంత వరకు ఇతడు వారసుడు కాదు. బాలుడు అన్నింటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత వరకు వారసుడు కాదు కాదు కాదు. ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించేవారు పసిపిల్లలే అని ఉంది హెబ్రీ పత్రిక 5:12-13 చదవండి ఒకసారి. ఏ విషయాన్ని అయితే మీతో పంచుకుంటున్నానో వాటికి ఖచ్చితమైన ఆధారం ఈ వచనాల్లో మీకు దొరుకుతుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక, ఏమిటంట? పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు బాలుడే కదా. మూలోపదేశాలలో మాత్రమే నిమగ్నమయ్యేవారు బాలురే కదా. మరి వీరు వారసత్వ సింహాసనం ఎక్కుతారా? వారసుడై ఉండి దాసుడుగానే మిగిలిపోతాడా? బాలుడై ఉన్నంత వరకు దాసునికిని అతనికిని ఏ భేదము లేదు. ఈ నియమం ఉన్నది కాబట్టి వారసత్వ దాస్యత అనేది ఒకటి ఉంది. ఈ పేరు వినుటకు కొత్తదైనా సరే ఇది నియమము, ప్రాచీనం. దేవునికి స్తుతి కలుగును గాక. సనాతన నియమము, ఎప్పటి నుండో ఉన్న నియమము. ఆమేన్. భూమి పుట్టక ముందే దేవుడు నిర్ణయించాడు. ఇది దేవదూతలకు కూడా వర్తించే నియమము. యావత్ విశ్వమంతటికి ఒక్కటే నియమము. వారసులు అవ్వాలంటే ఎఫెసీ 1:8 నెరవేరి తీరాల్సిందే. దైవ చిత్తానుసారమైన మర్మము ఎవరైతే తెలుసుకుంటారో వారు సంపూర్ణ జ్ఞాన వివేచన పొందుతారు, కనుక వారసులవుతారు. క్రీస్తు స్వారూప్యము రావడం అనగా ఆయన చిత్తానుసారమైన మర్మము మనకు అర్థమవ్వడం, మనలో జీర్ణమవ్వడం క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని తీసుకెళ్తుంది, సంపూర్ణ పురుషులుగా మనల్ని చేస్తుంది. చూడండి, ఎఫెసీ 1:8 మాత్రమే కాదు, 4:11-12 వచనాలు కూడా చూడండి. ఎఫెసీ పత్రిక 4:11-12 ఏం మాట్లాడుతున్నానో అది మీరు గ్రంథంలో చదువుతున్నారు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చూసారా, మనందరి విశ్వాసము ఒకటై క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై ఉండుటకు ఆయన ఈలాగు నియమించెను. ఏలాగు నియమించెను? ఆ కింద చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, బోధకులుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను నియమించాడు. కాపరి దొరికిన వానికి ఖచ్చితంగా ఎవరు దొరకాలి? బోధకుడు కూడా దొరకాలి. బోధకుడు దొరికిన వానికి ఖచ్చితంగా ఎవరు దొరకాలి? అపోస్తలు, ప్రవక్తలు కూడా దొరకాలి. ఈ నియమములో సంపూర్ణమవుతాం. పరిశుద్ధులు సంపూర్ణం అవ్వాలంటే అపోస్తుల, ప్రవక్తల పరిచర్య కూడా అనివార్యమే, అత్యవసరం కూడా. ఎందుకంటే అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు తన నానావిధ జ్ఞానము బయలుపరిచి వాక్య మర్మము చేత సంఘాన్ని వారసత్వములోనికి తీసుకొస్తున్నాడు. ఆమేన్. ఎఫెసీ 1:8 కూడా చదివేసేయండి. దైవ చిత్తానుసారమైన మర్మము వలన సంపూర్ణత కలుగుతుందని అక్కడ రాయబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. చూసారా, ఆయన చిత్తానుసారమైన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన నిర్ణయించాడు. మనము సంపూర్ణం అవ్వాలంటే ఆయనను గూర్చిన జ్ఞానం మనకు తెలియాలి. మరి ఇప్పుడు ఆయనను గూర్చిన జ్ఞానము మరుగై ఉంది, మర్మమై ఉన్నది. ఇందుచేత మనకు తప్పకుండా దేవుని బూర అవసరత ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. మనము వారసులం అవ్వాలంటే ఆయనను గూర్చిన జ్ఞానం మనకు ఉండడం అనివార్యం, తప్పదు. దాన్ని తప్పించుకునే అవకాశమే లేదు. మనం ఎంత పరిశుద్ధులమైన, ఎంత నీతిమంతులమైన, ఎంత మంచి వాళ్ళమైన, ఎంత గొప్పవారమైన, ఎంత తెగించిన మనకు దేవుని గూర్చిన జ్ఞానము తప్పనిసరి కావాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.